ఓకే, ఇది బ్యాక్గ్రౌండ్ ప్రొడక్షన్ ఎలా చేస్తాను. ఫస్ట్ వీడియో సెలెక్ట్ చేసుకోవాలి. సో లెట్స్ సెలెక్ట్ సమ్ వీడియో. ప్లానింగ్ టు సెలెక్ట్ సమ్ వీడియోస్. మంచి video. Insert take video, some video somewhere. Okay. Yeah, this may be a good video. Okay, this looks like a good video to make, and this is in portrait mode కాబట్టి షార్ట్స్ బాగానే ఉంటుంది. ఇదేనా బాగానే ఉంటుంది, లేదు అంటే ఇది. Okay, this is a good video. రేపు చేయొచ్చు. ఓకే, ఫస్ట్ డివెన్సీ రిజాల్వ్ ఓపెన్ చేద్దాం. డివెన్సీ రిజాల్వ్ ఓపెన్ చేసిన తర్వాత మనకు కావాల్సింది ఏంటంటే న్యూ ప్రాజెక్ట్ ఓపెన్ చేద్దాం. లెట్స్ ముందు సెట్టింగ్స్ మార్చేద్దాం. సెట్టింగ్స్ ఎందుకంటే ఇన్స్టాకి పనికిరాదు. 1080x1920 రైట్, 1920. ఇదైతే ఇన్స్టాలో కూడా కరెక్ట్గా వస్తుంది. లేదు అక్కడే సెలెక్ట్ చేయాలంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. వీటికి సెట్టింగ్స్ సేవ్ చేసేద్దాం. ఇమేజ్ స్కేలింగ్ ఇవేం అవసరం లేదు, ఏం చేంజ్ చేయాల్సిన డీఫాల్ట్ వదిలేద్దాం. డీఫాల్ట్ వదిలేసిన తర్వాత ఎడిట్లో డైరెక్ట్గా ఎడిట్కి వెళ్ళిపోదాం. ఎడిట్లో ట్రాక్స్ ఉన్నాయి మనకి. వీడియో ఎఫెక్ట్స్ అవసరం లేదు. మీడియా పూల్ చూద్దాం. మీడియా పూల్. ఓకే, ప్రాజెక్ట్ సేవ్ చేద్దాం. ఫస్ట్ సేవింగ్ ఎలా చేస్తాం? ఫైల్ సేవ్ ప్రాజెక్ట్ ఓకే, 2024 January and today is 07 అయితే 07 అంటే pineapple hand tamed pineapple కారణం హ్యాండ్ టైమ్డ్ పైనాపిల్ కార్నర్ ఎందుకు తీసుకుంటున్నామంటే, సో ఈ వీడియో చేద్దామని అనుకోవడం లేదు. సో మేబీ ఇక్కడ ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే షార్ట్ తొందరగా అయిపోతుంది. సో సింపుల్ డ్రాగ్ అండ్ డ్రాప్. సో డ్రాప్ చేశాను. ఫ్రేమ్ రేటు ప్రాజెక్ట్ కరెక్ట్ చేంజ్ చేసేద్దాం. సో ఇప్పుడు కరెక్ట్గా ఉంది. ఎంత టైం వస్తుంది ఇది మనకి? టైం 50 seconds. పర్ఫెక్ట్. ఫర్ 1 minute వీడియో ఇట్ విల్ బి పర్ఫెక్ట్. యూట్యూబ్ షార్ట్ ఈస్ ఓన్లీ 1 minute రైట్. ఆడియో ఏముంది? ఇది ఆడియో ఉంది. ఇప్పుడు ఈ రెండు లింక్ అయ్యి ఉంటే, జనరల్గా లింక్ అయ్యి ఉంటుంది. రైట్ క్లిక్ ఇచ్చి అన్లింక్ చేసేస్తే అన్లింక్ అయిపోద్ది. సో అప్పుడు ఏంటంటే నేను ఇది తీసేయాలంటే ఒరిజినల్ ఆడియోని తీసేయచ్చు. ఒరిజినల్ ఆడియో ఎలా ఉంది అంటే, ఒరిజినల్ ఆడియో బాగానే ఉంది. ఓకే, బ్యాక్గ్రౌండ్ బాగానే ఉంది. ఒరిజినల్ నాట్ బ్యాడ్, నైస్, వెరీ నైస్. ఓకే, సింపుల్, చాలా బాగుంది. వీడియో బాగుంది, ఆడియో బాగుంది. యాక్చువల్ ఒరిజినల్ ఆడియో అసలు నేను ఆడియో యాడ్ చేయాల్సిన అవసరం లేదు బ్యాక్గ్రౌండ్, ఎందుకంటే చాలా బాగుంది. పెట్రోల్ కెచ్లో బాగుంది. దిస్ వీడియో ఆల్సో ఇట్ ఈస్ వెరీ గుడ్. హ్యాండ్ కెమెరా వెరీ నైస్. ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ బాగుంది. బాగుంది, మంచి వీడియో. ఈ వీడియోకి మంచి 5 వస్తాయి, రివ్యూస్ వస్తాయి. ఓకే, ఈ వీడియో దీన్ని ఏం చేయొచ్చు అంటే, మనం ఇప్పుడు బేసికల్గా మనం స్టాండర్డ్ సెట్ రైట్. మనం ఏం చేస్తాం, దీన్ని ఇప్పుడు మళ్ళీ తీసుకురావాలంటే ఇక్కడ తీసుకొచ్చేస్తాం. స్టార్టింగ్కి వచ్చింది. దీనికి ఏం చేస్తానంటే, మెయిన్ నా దగ్గర లోగో యాడ్ చేయాలి. లోగో యాడ్ చేయడానికి ఏంటంటే, నా దగ్గర మీడియా లోగోస్, నా లోగోస్ ఒరిజినల్ లోగోస్ ఉన్నాయి కదా, ఈ లోగో
ఇది బ్యాక్గ్రౌండ్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కదా, లోగో నీట్ చేస్తానంటే డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తుంది దీని మీదకి. ఓకేనా, లోగో డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. దీన్ని ఎక్స్టెండ్ చేసేస్తాను నేను. ఈ ఇమేజ్, ఇది ఇమేజే కదా, ఇది ఇమేజ్ పెద్దది అయిపోయింది కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ చూసావు జూమ్ చేశాను. ఈ జూమ్ చిన్న చేసి వచ్చి మనం స్లైడ్ చేసుకుంటే సరిపోతుంది. జూమ్ చిన్న చేస్తాను. అండ్ మన పొజిషన్ ఏంటంటే దీన్ని బట్టి పొజిషన్ లెఫ్ట్ రైట్ ఉంది, కొంచెం సైడ్ కార్నర్ చేసి దీన్నేమో మీదకి తీసుకెళ్తాను. ఓకేనా, మీదకి తీసుకెళ్ళాను. ఇప్పుడు ఇది నా స్టార్టింగ్ పొజిషన్. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే కీ ఫ్రేమ్ కింద ఇది క్లిక్ చేస్తాను. ఇది క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఇది ఇక్కడే ఉంటుంది, ఎంత ప్లే చేసినా కూడా అది అక్కడ కదులుతుంది, అదే సెట్టింగ్లో ఉంది. ఓకే, ఇప్పుడు ఇది ఎలా వస్తాము, ఇది చివరి వరకు వచ్చిన తర్వాత నేను ఏం చేయాలనుకుంటున్నాను, దీన్ని ఈ చివరికి వచ్చినప్పటికి ఈ 10 seconds ఉంది కదా, నాకు థ్యాంక్స్ను ఇది యాడ్ చేయాలనుకుంటున్నాను. సో ఏం చేస్తానంటే దీన్ని కొంచెం పెద్ద చేస్తాను. ఇదంతా అయింది. ఇది 1 minute కన్నా ఎక్కువ రాకూడదు. 1 minute కన్నా ఎక్కువ వచ్చిందంటే మళ్ళీ మనకి యూట్యూబ్ రెగ్యులర్ వీడియో అయిపోద్ది. సో ఇక్కడ 50 seconds నుండి 10 seconds ఉంది కదా, ఈ 10 secondsకి ఏంటంటే కొంచెం జూమ్ చేస్తే మనకి అవుతుందా అవ్వదు, అయింది. ఓకే, జూమ్ చేసుకుంటే ఇప్పుడు మనకి ఇక్కడ నుండి మనకి ఇది ఇక్కడ నుండి మనకి కొంచెం పెద్ద అవ్వాలనుకుందాం అనుకోండి. అప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఇప్పుడు ఇక్కడ జూమ్ చేస్తాను నేను. మళ్ళీ ఈ y అయినా x అయినా రెండైనా జూమ్ చేసుకోవచ్చు. సరిగ్గా జూమ్ చేసి దీన్ని మిడిల్కి తెచ్చేటట్టు చేస్తాను. మిడిల్ ఇలా కిందకి స్లైడ్ చేసుకుంటే ఇటు సైడ్ స్లైడ్ చేసుకున్నాను. ఇదేమో రైట్ సైడ్ స్లైడ్ ఒక పక్కకి లెఫ్ట్కి తిప్పి సరిపోద్ది, ఇక్కడికి మిడిల్ ఉండేటట్టు. ఇప్పుడు దీన్నేమో కీ ఫ్రేమ్, ఇది ఇక్కడ కీ ఫ్రేమ్. ఇప్పుడు చూసారంటే అది మధ్యలో ఉంటుంది చూసారా, అది మంచిది కాదు. సో ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చేటప్పటికి మధ్యలోకి వచ్చేస్తుంది. సో దట్ ఈస్ నాట్ కరెక్ట్ యాక్చువల్గా మనకి, ఎందుకంటే ఇది ఎలా వచ్చినప్పుడు మూవ్ అయ్యి ఇక్కడ వరకు వచ్చేస్తుంది. సో మనకి అలా ఉండకూడదు. సో ఏం చేస్తానంటే ఈ మధ్యలో మన దగ్గర ఎక్కడైనా ఈ ఎడ్జ్లోని చివరికి తీసుకెళ్ళి ఇక్కడికి వచ్చి ఇది ఇక్కడ వద్దు, నాకు నా ఒరిజినల్ ప్లేస్లో ఉండాలి. ఇది నా ఒరిజినల్ ప్లేస్ ఎంత, నా ఒరిజినల్ ప్లేస్ తాలూకు సైజు 0.280. సో లెట్స్ రీసెట్ దిస్. రీసెట్ చేశాను, ఇది కొడితే రీసెట్ అయిపోతుంది మొత్తం. సో మినిమైజ్, పొజిషన్ మీదకి వెళ్ళిపోదాం. స్లైడ్ చేస్తే కొంచెం స్లైడ్ ఎలా చేస్తే అయిపోద్ది. ఇది ఎలా పొజిషన్ ఇక్కడికి వచ్చేద్దాం, ఈ కార్నర్లో పెట్టుకుందాం. ఇప్పుడు నేను దీన్ని రెండింటి పొజిషన్ లాక్ చేశాను. ఓకే, యాంగిల్ ఇవన్నీ మార్చడం లేదు, క్రాపింగ్ ఏం చేయడం లేదు. మళ్ళీ దీన్ని లాగా నేను సైజ్ స్విచ్ చేసి ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఏంటంటే అదే పొజిషన్ నాకు ఉంచుతాము. సో పొజిషన్ మారదు, ఇప్పుడు ఈ కీ ఫ్రేమ్ రెండు మారవు. ఇక్కడ నుండి ఇక్కడికి మారేటప్పుడు మాత్రం నేను మార్చాలనుకుంటాను కాబట్టి ఎక్కడికి వెళ్ళినప్పుడు ఈ చివరికి వెళ్ళేటప్పుడు పెద్ద అయిపోవాలి. పెద్ద అవ్వాలంటే ఏం చేయాలంటే నేను ఆ చివరికి వెళ్ళేటప్పటికైనా పెద్ద అవ్వాలి, లేదంటే మధ్యలో నాకు ఇన్ కేస్ మధ్యలోనే కావాలి అనుకుంటే కొంచెం పెద్ద చేశాను కదా, ఇక్కడికి వచ్చినప్పుడు పెద్దది అవ్వాలనుకుందాం. ఓకేనా, ఇక్కడికి వచ్చేటప్పుడు పెద్ద అవ్వాలనుకుంటే మనం దీన్ని జూమ్ చేస్తే స్లైడ్ కొంచెం జూమ్ తగ్గించాను, కిందకి షిఫ్ట్ చేద్దాం. ఓకే, ఇది నా కీ ఫ్రేమ్ ఇది పెట్టాను అనుకోండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ నుండి చూసారు, ఇది ఎక్కడ ఉండిపోయింది, ప్లే చేస్తే దట్స్ గుడ్. ఆ ట్రాన్సిషన్ కావాలి. ఇది ఇక్కడేమో ఇది నా ఫైనల్ కీ ఫ్రేమ్, ఇది ఎలా ఉంటుంది. ఓకే, ఇక్కడ నాకు టెక్స్ట్ ఒకటి యాడ్ అవ్వాలి. ఓకేనా, సో దీన్ని కొంచెం స్లైడ్ చేద్దాం, కిందకి స్లైడ్ చేసి నాకు టెక్స్ట్ కావాలంటే ఏం చేద్దాం అంటే ఎఫెక్ట్స్కి వెళ్ళి ఇక్కడ టైటిల్స్ ఉంది కదా, టైటిల్స్లో టెక్స్ట్ ప్లస్ ఇది తెచ్చి ఈ మీద పెడదాం. సరికి ఇది మీద కానీ చాలా పెద్ద అయిపోయింది. సో టెక్స్ట్ కొంచెం తగ్గిద్దాం. టెక్స్ట్ ఎక్కడ నుండి రావాలంటే కొంచెం మధ్య నుండి రావాలి, ఇక్కడ వచ్చినప్పటికి సరిపోద్ది. ఈ టెక్స్ట్లో మనకి కస్టమ్ టైటిల్ ఉంది కదా, దీన్ని ఏం చేసామంటే థ్యాంక్స్ ఫర్ ఏదైతే రాదు, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, ఏం చేద్దామంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సెట్టింగ్స్లోనేమో పొజిషన్ కొంచెం కిందకి పెడదాం, జూమ్ చేద్దాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, పొజిషన్ ఏమో కిందకి వెళ్ళిపోవాలి. కిందకంటే ఇక్కడ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నైస్. సో మనం
ఇంకోటి చేయాల్సింది ఏంటంటే దీని తాలూకా టైటిల్ తాలూకా ఫౌంట్ మార్చుకుంటే బెటర్. ఫౌంట్ ఏది మన రెగ్యులర్గా వాడేది ఎనీథింగ్ ఈజ్ ఫైన్ ఫౌంట్ మనం, కానీ ఎక్కువ నేను ఇది వాడుతున్నా. కరెక్ట్, ఇది బాగుంది, ఇది ట్రై చేద్దాం. ఫౌంట్ కలర్ కొంచెం మార్చుకుందాం అనుకోండి. లోపల లెట్సే వైట్ బాగుంటుంది, అవుట్ సైడ్కి మాత్రం కొంచెం మారుతుంది. దీన్ని కొంచెం కిందకి తీసుకొద్దాం. కొంచెం అంటే ఏం లేదు, అడ్జస్ట్మెంట్స్ కింద తీసుకొచ్చాం. ఇప్పుడు ఇదే టెక్స్ట్ నాకు అవుట్ సైడ్ బౌండరీ కావాలనుకుంటే ఆల్ట్ పట్టుకొని ఆల్ట్ క్లిక్ చేసి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే మీదకి ఇది డూప్లికేట్ Ctrl+C Ctrl+V చేయొచ్చు, కానీ డైరెక్ట్గా ఆల్ట్ మీదకి లా చేస్తే ఇంకోటి వచ్చింది. ఇందులో ఒరిజినల్ టెక్స్ట్, ఇందులోనే అదే టెక్స్ట్ ఉంది. సో రెండు ఇక్కడ నీకు ఒకదాని మీద ఒకటి కనిపిస్తుంది. సో ఈ మీద దాని మీద క్లిక్ చేసి దీన్ని ఏం చేస్తానంటే నేను కలర్ మార్చేస్తాను. టెక్స్ట్ కలర్ ఏం చేద్దామంటే లెట్స్ ఏ గ్రీన్ మనం ఎక్కువ గ్రీన్ అయితే చేస్తున్నాం కాబట్టి గ్రీన్ చేద్దాం. గ్రీన్ చేసేసి నేను ఏం చేస్తాను, సెట్టింగ్స్కి వెళ్ళి సెట్టింగ్స్లోనైనా సెట్టింగ్స్ కాదు, సెట్టింగ్స్లో కూడా చేయొచ్చు మనం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ షేడింగ్ లేఅవుట్, ట్రాన్స్ఫార్మ్, షేడింగ్లోకి వెళ్ళి ఇక్కడ చూసారంటే కాంపోజిట్ అవుట్ సైడ్ చేద్దాం. ఈ అవుట్ సైడ్ ఏమైందంటే అవుట్ సైడ్ ఈ ఒరిజినల్ టెక్స్ట్ వైట్ ఉంది, దీనిదేమో అవుట్ సైడ్ ఇదయింది. ఇక్కడ ఏం చేద్దామంటే ఇక్కడ గ్రేడియంట్ చేసాం అనుకోండి. ఇక్కడ ప్రాబ్లం ఒకటి వచ్చింది, ఇక్కడ గ్రేడియంట్ ఇది అయ్యింది. ఇక్కడ గ్రేడియంట్ చేయొద్దు, ఇది అవుట్లైన్ చేద్దాం, సాలిడ్ చేద్దాం. సో ఈ కలర్ ఉంది కదా, ఈ కలర్ కొంచెం డార్క్ చేస్తే బెటర్ ఏమో, ఎందుకంటే అది కనిపించడం లేదు. ఇప్పుడు కనిపించడం లేదు అనుకుంటా, కనిపిస్తుందా కొంచెం మేబీ చేస్తే? లేదు, కనిపించడం లేదు. లేదా నాట్ గుడ్, మనకి కొంచెం బాగా మంచి కలర్ కనిపిస్తుంది. ఓకే, మేబీ అది దానివల్ల మిస్టేక్ కాదు. ఏం చేద్దామంటే ఒరిజినల్ టెక్స్ట్ ఏం చేద్దామంటే దీన్ని గ్రేడియంట్ చేద్దాం. దీని సెట్టింగ్స్లోకి వెళ్ళి దీని సెట్టింగ్స్లోనా కాదు, దిస్ ఒరిజినల్ టెక్స్ట్ తాలూకా గ్రేడియంట్ షేడింగ్కి వెళ్ళి గ్రేడియంట్ అని పెడదాం. ఇప్పుడు బాగుంది, ఇవి చూసారా, బ్లాక్ అండ్ వైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కాకపోతే ఇది కొంచెం గ్రేడియంట్లో కూడా కొంచెం వైట్ ఎక్కువ ఉండేది చూసుకుంటే బెటర్. సో అది అలా పెడితే బాగుంది. కరెక్ట్, ఈ కలర్ మార్చాలంటే మార్చుకోవచ్చు, కానీ దానివల్ల మనకి ఏమైనా కొంచెం వెరైటీగా ఉందా? దిస్ లుక్స్ డిఫరెంట్ కలర్స్. ఇది బాగుంది, ఇది ఉంచుతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సెలెక్ట్ చేద్దాం కానీ సేవ్ చేయలేదు. ఓకే, గోల్డ్ కలర్. ఓకే, ఇది చేసి ఓకే చేయాలి. ఓకే పెడితే సేవ్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, ఇదిగా మార్చాము. ఇప్పుడు దీనికి ఇంకోటి ఏంటంటే మనకు కావాల్సింది కొంచెం దగ్గర తీసుకుంటే, ఇప్పుడు ఇది జంపింగ్ టైప్ మోడల్లో మనకి ఇది వస్తే బాగుంది. యాక్చువల్గా ఇది ఇక్కడ మనం రీప్లేస్ చేసాం, కానీ ఇక్కడ ఇప్పుడే రీప్లేస్ చేయకపోవాల్సింది. ఇది జంపింగ్లా రాదు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే చూస్తే అలా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకేనా, సో మనకి ఇప్పుడు ఇది జంపింగ్ రావాలంటే యాక్చువల్గా ఇక్కడ ఎఫెక్ట్స్లోనే కదా యాక్చువల్గా జూమ్ ఇన్ అయినా ఏదో ఉంటుంది ఒకటి. టైటిల్స్, వీడియో ట్రాన్స్లేషన్స్, ఓపెన్ ఎఫెక్ట్స్, జూమ్ ఇన్ అని ఉంటుంది ఒకటి. ఎక్కడ కనిపిస్తే చూడాలి. ఎఫెక్ట్స్లో వీడియో ట్రాన్స్లేషన్స్, జూమ్ ఇన్. ఓకే, ఈ జూమ్ ఇన్ సెలెక్ట్ చేద్దాం. దీంట్లోని సేమ్ అదే దీంట్లోనే చేసేస్తే బెటర్. ఈ రెండిట్లో జూమ్ ఇన్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు పిక్చర్ ఇలా కింద నుండి మీదకి వస్తుంది, లోపల నుండి వచ్చినట్టు ఉంది జూమ్ ఇన్. ఓకే, దట్ ఈజ్ నైస్. మనకి ఇంకోటి ఏంటంటే కావాల్సింది కెమెరా షేక్ ఒకటి ఫ్యూజన్ ఇన్ ట్రాన్స్లేషన్లో ఉంది. కెమెరా షేక్ ఒకటి యాడ్ చేద్దాం. దానికి రెండింటికి యాడ్ చేసేద్దాం. దానికి యాడ్ చేస్తాను అనుకోండి. ఇప్పుడు ఈ కెమెరా షేక్ వల్ల ఏమవుతుందంటే ఇది కిందకి మీదకి ఆడుతున్నట్టు వస్తుంది, బాగుంటుంది. ఇది జనరల్ స్టాండర్డ్ ఫాలో అయ్యేది. కొంచెం
గ్రాఫిక్స్ కార్డ్ అది అలా ఉంటుంది ట్రాన్స్లేషన్. సో ఇది మన తాలూకా జనరల్ సింపుల్ వీడియో. మనకి చూసుకుంటే ఇది కొంచెం తగ్గిద్దాం, కొంచెం తగ్గించాం కింద వీడియో ఉంది కదా. దట్స్ హౌ ఇట్ ఈస్. దీనికి ఆడియో ఒక స్లైట్ బ్యాక్గ్రౌండ్ ఒకటి వాడతాం. మళ్ళీ ఆల్రెడీ డౌన్లోడ్ చేయొచ్చు, లేదంటే మనం ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు ఏం చేస్తానంటే Charlie. Okay, let's see for shorts. Anything is fine. I like this video. Okay. YouTube. I use something. Maybe Vitamate, same Vitamate one ఉంటుంది. Vitamate.ease, I think Vitamate.ease. Okay. YouTube వీడియో పెట్టాను, ఇది బాగుంది. లెట్స్ సీ. లేదంటే కావాల్సింది ఆడియో మాత్రం, ఆడియో తీసుకొని కన్వర్ట్ అంటే ఆడియో డౌన్లోడ్ అయిపోద్ది డైరెక్ట్గా. కొడితే డౌన్లోడ్ అయింది. డౌన్లోడ్ అయిపోయింది కదా, డౌన్లోడ్స్కి వచ్చింది. ఈ డౌన్లోడ్ నేను జనరల్గా జస్ట్ తీసుకెళ్ళి అడ్వాన్స్ సిరీస్ ఆఫ్ ఉంది కదా, డౌన్లోడ్స్ ఇక్కడ ఉంది. డౌన్లోడ్ చేసి జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేస్తాను. అయితే ఇక్కడ ఇంత పెద్ద వీడియో మనకు అవసరం లేదు, ఇంత పెద్ద ఆడియో అవసరం లేదు, కాబట్టి దీన్ని ఇలా ఓకే లెట్స్ గుడ్ ఎనఫ్. ఇంకా దీన్ని ప్లే చేసినా కూడా ప్రాబ్లం ఏంటవుతుందంటే ఆడియో డౌన్లోడ్ చేసేస్తుంది కాబట్టి దీన్ని తగ్గించాలి. మనం తగ్గించాలంటే ఏం చేయాలి, కొంచెం ఇక్కడ ఈ లైన్ ఉంది చూసారా, ఆ లైన్ని నెమ్మదిగా తగ్గించుకుంటే లెవెల్ తగ్గిపోతుంది. ఇప్పుడు
that's all how we can make the videos. ఇంకా సెట్టింగ్స్ మారుద్దాం. ప్రస్తుతానికి ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసాం అనుకోండి. ఎక్స్పోర్ట్ చేయాలంటే ఎక్స్పోర్ట్ అని కొట్టాను. ఇది ఎక్స్పోర్ట్. అక్కడికి ఎక్స్పోర్ట్ అవుతుంది. పబ్లిషర్ నేను స్టోర్ చేసుకుంటున్నా 2401007 ఇది అండ్ pineapple సేవ్ చేస్తే సేవ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ వీడియో మనకి ఓపెన్ చేస్తే మనకి ఇప్పుడు డౌన్లోడ్ తీసుకుందాం. కట్ చేసి సేవ్ చేసుకుందాం. 2 ఫ్యూచర్లో ఈ ఆడియో పని చేయొచ్చు మనకి. వీడియోస్లో ఆడియోలో పెట్టేసుకుంటే